మనలో చాలామందికి మంచి ఫుడ్ తినాలని, ఎక్సర్సైజ్ చేయాలని, ఎర్లీ మార్నింగ్ లేవాలని ఇవన్నీ తెలిసిన విషయాలే. కానీ మనం చేయలేకపోతున్నాం. దానికి గల రీజన్ ఏంటి? సో, మనం తెలిసినా కూడా ఇంప్లిమెంట్ చేయడానికి మనకొచ్చే కొన్ని రెసిస్టెన్స్ ఏంటి? దాన్ని ఎలా మనం అధిగమించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. జనరల్‌గా ఒక కొత్త హ్యాబిట్ మనకి అలవాటు చేసుకోవాలి అంటే మన మైండ్ అనేది ఆల్రెడీ పాత పాస్ట్ ఎక్స్‌పీరియన్సెస్‌ని బట్టి మన సబ్‌కాన్షియస్ మైండ్‌లో కొన్ని లిమిటింగ్ బిలీఫ్స్ అనేవి స్టోర్ అయి ఉంటాయి. అంటే ఫర్ సపోజ్ చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు మనం తీసుకున్న డెసిషన్స్‌ని బట్టి, మనకి వచ్చిన సిట్యుయేషన్స్‌లో మన ఎక్స్‌పీరియన్సెస్‌ని బట్టి మన సబ్‌కాన్షియస్ మైండ్‌లో అవన్నీ స్టోర్ అయిపోయి ఉంటాయి. సో, కొత్తగా మనం ఏదన్నా ఒక హ్యాబిట్ కానీ, ఏదన్నా ఒక విషయం కానీ చేసే ముందు పాస్ట్ ఎక్స్‌పీరియన్సెస్ మనకి ఒకసారి గుర్తు చేస్తుంది మన సబ్‌కాన్షియస్ మైండ్. ఈరోజు నువ్వు ఇలా అయింది అని గుర్తు చేయడం వల్ల మనం ఆ పాస్ట్ ఎక్స్‌పీరియన్స్ యొక్క భయంతోనో, లేకపోతే అప్పుడున్న ఎక్స్‌పీరియన్స్ వల్ల మనం ఇప్పుడున్న ప్రెజెంట్ రియాలిటీలో ఒక కొత్త డెసిషన్ కానీ, హ్యాబిట్ కానీ మనం అలవాటు చేసుకోవడానికి అది రెసిస్ట్ చేస్తుంది. అలాగే కంఫర్ట్ జోన్. మనం ఎక్కువ శాతం కంఫర్ట్ జోన్‌లో ఉండడం వల్ల ఆటోమేటిక్‌గా మన బ్రెయిన్ అనేది రిజెక్ట్ చేస్తుంది ఒక కొత్త ఎక్స్‌పీరియన్స్‌ని, ఒక కొత్త హ్యాబిట్ చేసుకోవడానికి. సో, వీటి నుంచి మనం అధిగమించాలంటే న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్ ద్వారా మన బ్రెయిన్‌కి మనమే సెల్ఫ్ సజెషన్స్ అనేవి ఇచ్చుకుంటూ ఉంటే పాజిటివ్ సెల్ఫ్ ఎఫర్మేషన్స్ మనం దీని నుంచి బయటపడగలుగుతాం. అది ఎలా అంటే ఫర్ సపోజ్ మీరు మార్నింగ్ లేవాలనుకున్నారు. కానీ లేవలేకపోతున్నారు. ఈ ప్యాటర్న్ అనేది మీకు హ్యాబిట్‌గా ఆటోమేటిక్‌గా ఉన్నప్పుడు మీరు ఒక సెల్ఫ్ ఎఫర్మేషన్ అనేది నేను మార్నింగ్ లేవగలుగుతాను అనేది ఆ లిమిటింగ్ బిలీఫ్స్‌ని తీసేసి కొత్త స్టోరీ అనేది మీ మైండ్‌కి మీరు చెప్పండి. సో, 7కి లేచే వాళ్ళు అట్‌లీస్ట్ 6కి లేవడానికి ట్రై చేయండి. ఏదన్నా చిన్న చిన్న స్మాల్ స్టెప్స్ అనేవి మీరు తీసుకున్నప్పుడు మీ లైఫ్‌లో మిమ్మల్ని మీరు రివార్డ్ చేసుకోండి. నేను ఈరోజు ఇది చేయగలిగాను అని చెప్పి మిమ్మల్ని మీరు అప్రిషియేట్ చేసుకోండి. సెల్ఫ్ విక్టిమైజేషన్ అనేది మంచిది కాదు. నేనెందుకు పనికిరాను, లేకపోతే నేను అనుకున్నది చేయలేకపోతున్నాను, నేను ప్రోక్రాస్టినేట్ చేస్తాను, నాకు లేజినెస్ ఎక్కువ, నాకు బద్ధకం ఎక్కువ, నేను కాన్సంట్రేట్ చేయలేకపోతున్నాను. ఇవన్నీ కూడా నెగెటివ్‌గా ఈ వర్డ్స్ అన్నీ మీ బ్రెయిన్ మీద నెగెటివ్ ఇంపాక్ట్ చూపిస్తాయి. అవే సబ్‌కాన్షియస్ మైండ్‌లో రిజిస్టర్ అవుతాయి. సో, మిమ్మల్ని మీరు మీ సెల్ఫ్ వర్త్ మీరే మీ వర్డ్స్ ద్వారా మీ మైండ్‌కి సజెషన్ ఇస్తూ మిమ్మల్ని మీరే వీక్ చేసుకుంటున్నారు. సో, మీ వర్డ్స్ అనేవి చాలా ఇంపాక్ట్‌ఫుల్‌గా పనిచేస్తాయి కాబట్టి సెల్ఫ్ మోటివేట్ చేసుకోండి, పాజిటివ్ అఫర్మేషన్స్ ఇవ్వండి, మిమ్మల్ని మీరు మార్చుకోండి.